అయితే మనకి బోర్ అయితే కొట్టనవ్వలేదు, బాగా తీశారు సినిమాని. ఇంకా పరశురామ్ గారిని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, మంచి డైలాగులు, మంచి ఎమోషన్ సీన్స్, ఆయన ఎమోషనల్ డైలాగులు ఉంటాయి కదా, అవైతే ఈ సినిమాలో పుష్కలంగా కనిపించింది. అలాగే దిల్ రాజు గారు బాగా డిజైన్ చేయించుకున్నారు కథని. ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నమ్మకం అన్నమాట. బట్ విజయ్ దేవరకొండని ఇంత కొత్తగా చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కావచ్చు. ఆయన గోదావరి సాంగ్లో మాట్లాడడం కానీ, ఆయన డీసెంట్ పర్ఫార్మెన్స్ కానీ, మాసి ఫైట్లో కానీ ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ సూపర్ అనమాట. రొనాల్డో గారు యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను, ఆవిడ బయట చాలా హాట్గా కనిపిస్తుంది. బట్ యాక్టింగ్లో మాత్రం ఇంకో మహానటి అన్న, చాలా బాగా నటించింది. ఎమోషన్ సీన్స్లో కావచ్చు, లవ్ సీన్స్లో కావచ్చు, ఎక్కడ బోర్ అయితే కొట్టనవ్వలేదు. బట్ గోపీచంద్ గారి మ్యూజిక్ కూడా అంతే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఇచ్చిన ఎమోషన్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా నేను చెప్పొచ్చింది ఏంటంటే, గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ, డీసెంట్ హిట్ అయితే కొట్టాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పట్లేదు కానీ చూసినంతసేపు బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే సినిమా ఫ్యామిలీ స్టార్ అన్న.